కెమెరామెన్ సాత్విక్తో రాధమోహన్ కరీంనగర్ కూర్చోరా. దీన్ని ఇరికించడం అంటారు, అమాయకం ఇరికించారు. కూర్చో అంతే, అంతే. ఇదే అమాయకం ఇరికించారు. దుర్మార్గం కదా. మంచిగా సాత్విక్ అంటే ఏంటండి? ద మోడ్ ఆఫ్ గుడ్నెస్, మంచి పిల్లోడు అని అర్థం. రైట్ రైట్. నీకు అందరు కార్డులు వచ్చినాయా? నో, ఏదో ఒకటే. ఎందుకంటే ఆ పేపర్లో కూడా నా నెంబర్ ఉంది. అందరు చాలవని అమ్మ, అందరికి ఆడవాళ్ళకి అయితే తల్లులకి పేపర్ వచ్చింది, అందులో మ్యాటర్ దండి ఉంది, దాన్ని పాటిస్తే చాలు. అలాగే పెద్ద మిగిలిన వాళ్ళందరూ కార్డులు వచ్చినాయి కదా. అమ్మాయి పెద్ద పని అయిపోయింది, నా పేరు రాకి నేను మీకు నేను బాకీ, మీరే నాకు బాకీ. తర్వాత నేను ఇది ఇవ్వాలి, ఇది మర్చిపోవద్దు. అలాగే భౌతికత మా ఇంట్లో లేదన్న వాళ్ళు ఎవరు? ఏం సార్ ఒక్క చేయలేవే కౌశిక్? నిజమా? అక్కడ మా ఇంట్లో భౌతికత లేదన్న వాళ్ళు ఎవరు లేదా? షాక్. అమ్మ గారా తల్లి సిగ్గుపడుతుందా? మా అమ్మగారు నీకు ఇస్తాను రా అమ్మా, న్యాయం చేస్తా అమ్మ, మా అమ్మగారు. రైట్. ఒక రెండేమో ఏకాదశి పేపర్లు ఉన్నాయి, తప్పకపోతే తీసేసుకోండి. నేను ఇక్కడ ఇస్తే అంతే. అమ్మ ఏ పేరు? జ్యోతి. ఆలయాన వెలసిన ఈ జీవన జ్యోతి. అమ్మ చదవాలి మీరు. ఇగో కార్డు వచ్చిందా? మీరు ఎన్ని నెలల టైం తీసుకుని నాకు చెప్తారు? 2 నెలల 3 నెలల ఏంటి? అదంతా చదివేనండి, నాకు ఇది అర్థమైందని చెప్తాను. హరే హరే. రైట్. నన్ను ఇప్పుడు మనం అందరం చక్కగా నేను మీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాను. లాస్ట్ ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నారు చేయండి? ఓన్లీ పిల్లలు, తల్లులు కాదు, ఓన్లీ పిల్లలు అంటే పిల్లలు. వాళ్ళందరితో నేను లాస్ట్లో ఒక ఫోటో దిగుతాను, వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇచ్చి నేను షిఫ్ట్ అయిపోతాను. సరేనా? పిల్లలు మాత్రమే. పిల్లలంతా ఎదరికొచ్చేయండి, తర్వాత నాకు పర్లేదు, ఏం కంగారు లేదు. కొన్ని గిఫ్ట్లు తెచ్చాను, అవి ఇచ్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, అందుకని పక్కన పెట్టుకున్నాను. రైట్. ఇప్పుడు మనం దీర్ఘంగా ఓంకారాన్ని చేద్దాం. ఓంకారం ఎప్పుడైనా చేశారా? అసలు ఓంకారం గురించి ఏం తెలుసా? ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి ఈ పేరు బాగోలేదు కదా, అట్లా అనుకున్నారేమో కొందరు మొక్కల్లో రంగులు వారిని పరాభవం అంటే తప్పదేమో అవమానం అనుకున్నారు. కానీ అర్థం తెలుసా? పరా అంటే ఆది పరాశక్తి, భవ అంటే శివుడు, శివుడి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సుండే సంవత్సరం, మంచి సంవత్సరమే కదండి కదా. రైట్. దీర్ఘంగా ఓంకారం చేద్దాం. మీరు రోజు ఓంకారం చేయండి. 11 సార్లు, 21 సార్లు, 54 సార్లు, 108 సార్లు చేస్తే ఏమవుతుందంటే శరీరము, మనస్సు మొత్తం యూనివర్స్కి మంచిది. ఎందుకంటే సూర్యుడి దగ్గర శబ్దం ఏమవుతుంది తెలుసా? రైట్. నాతో పాటుగా
సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు అందరూ చక్కగా సత్తికు అటు తిప్పిపోయినారా? అందరు రెండు చేతులు పైకెత్తండి చక్కగా. చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ మహాసరస్వతి మాయకి, శ్రీ మహాలక్ష్మి మాయకి, महादुर्गा माय की, श्री नवदुर्गा माय की, श्री कनकदुर्गा माय की. नमः पार्वती पते हर हर महादेव. మీరందరూ థ్యాంక్స్ ఎవరు చెప్పాలి? నాగనుకుంటున్నారా? కాదు, కౌశిక్కి. ఎందుకు తెలుసా? నేను రాత్రంతా జర్నీ చేస్తూ నా కారులోనే ఏదో కొంచెం పడుకున్నా. మా డ్రైవర్ రాజేష్ అయితే అది కూడా లేదు, వచ్చి పడుకున్నాడు. కానీ మరి నేను వచ్చి అంటే నేను కలవాలనుకుని సంజయ్ కలిశాను. కానీ నా నెక్స్ట్ ప్రోగ్రామ్ నా మీద ఒత్తిడి లేదు, ఫిజికల్గా ఒత్తిడి ఉంది. కానీ వచ్చి ఫోన్ చేసేసి వెళ్ళిపోతే నాన్న గ్యాదరింగ్ సత్సంగం చేద్దాం అన్నాను. ఎక్కడన్నా ప్లేస్ చెప్తాను. ఎందుకు గురించి ఎక్కడో, ఎందుకు మన గుళ్ళోనే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కదా. మంచి సలహా కదా ఇదే వంచుకో కదా. మీరందరూ సుందరకాండ పేరు విన్నారా? ఎవరిది అది కాండ? దాంట్లో లీడింగ్ పర్సన్ ఎవరు? హనుమంతుడు. హనుమంతుడు ఆనందంగా ఉంటాడా? సుందరంగా సొట్లు పోయిన బొగ్గలు, కోతి. మరి వాల్మీకి అలా పేరు పెట్టేదండి. ఎందుకు అంటే శ్రీభాష అపలాచార్య వారు అద్భుతంగా చెప్పారు. సుందర అంటే పైన చర్మము రంగు కాదు. ఎవరైతే ఇతరుల ఆనందాన్ని వెలికి తీస్తారో వాడు సుందరుడు. సుందరుడు అంటే ఎవరు? ఇతరులకు ఆనందాన్ని కలగజేసేవాడు. సీతాదేవి దుఃఖంలో ఉందా? రాముడు వారు దుఃఖంలో ఉన్నారా? వారికి ఆనందం కలగజేశారు లేదా? దృష్ట్వా సీత అన్నాడు. రాముడు టెన్షన్లో ఉన్నాడు, ఏం న్యూస్ వస్తుందో తెలియదు. సీతాదేవిని చూశాడు, మాట్లాడాడు. దాసోహం కోసరేంద్రస్య ఏం చెప్పాడు, అయిపోయింది. అక్కడ జరిగాడు, తగలబెట్టాడు. కానీ ఇక్కడంతా అలా అలా ఒగ్గబట్టుకుని ఉన్నారు ప్రాణాలు, ఉత్కంఠ. మామూలుగా మనం ఏం చేస్తుంటామండి? ఎవడ మంచి టెన్షన్లో ఉంటే ఆ విషయం చెప్పకుండా నేను వెళ్తుంటే దారిలో 2 బజ్జీలు తిని కాఫీ అంటే సూచి చెప్తుంది. ఆడి బీపీ చెప్పేస్తాడు. అలా ఉంటుంది. సీతాదేవి అని మొదలు పెట్టలేదు, గమనించండి. హనుమంతుడు ఎంత బుద్ధిమాన్. సీత అన్నాడు అనుకోండి, ఆ తర్వాత ఏం చెప్తాడు? టెన్షన్ క్రియేట్ కదా. టెన్షన్ క్రియేట్ చేయకుండా స్టార్టింగ్ వర్డ్ ఏమన్నాడు? దృష్ట్వా సీత అంటే అర్థమేంటి? చూచి తిని సీతను అన్నాడు. చూచి తినంటే మీరు రిలాక్స్ అయింది. సీత అమ్మయ్య అప్పుడు మాట్లాడుకోవచ్చు మిగిలిన విషయాలు. దారిలో మైనాకుడు వచ్చాడు, ఫ్రూట్స్ ఇచ్చాడు, కొన్ని చిప్స్ ఇచ్చాడు, అదేనేమో పెప్సీ ఇచ్చాడు, ఏమో మాట్లాడుకోవచ్చు. మనం ఇప్పుడు ఇలా కొద్ది అయ్యేస్తున్నాం. మొన్న ఎక్కడున్నానండి? నిన్నే ఖమ్మం జిల్లాలో. తెలివి అలా తెల్లారిపోతుంది. మనం తిట్టకూడదు అనిపిస్తుంది. సాత్విక్ గారు ఉన్నాడు, సత్వగుణంతో ఉండాలి కదా మనం.
వాళ్ళు భోజనం పెట్టారు, పెట్టేది ఇచ్చారా సూటిగా సుత్తి లేకుండా. అర్థమైందా? సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ సూటిగా సుత్తి లేకుండా. ఏం భోజనం చేశాక విషం పోతారా? బుర్ర అలా పనిచేస్తున్నా. నేను రామాయణం చాగంటి గారిదో, గరిపాటి వారిదో, సామ్వేదం వారిదో, మళ్ళా చంద్రశేఖర శాస్త్రి ఎవరో, లేదా శ్రీభాష అప్లాసం ఎవరో ఒకరిది రామాయణం నేను కొంతైనా విన్నానండి అన్నోళ్ళు చేస్తాను. కొంత చదివేరు అని అడగలేదు. పెద్ద పెద్ద వచ్చింది. ఇప్పుడు వెళ్ళాలి వాళ్ళు ఎందుకు వచ్చింది అమ్మయ్య. మా ఇంట్లో రామాయణం ఉంది, మళ్ళీ ఏం ఫీల్ అవ్వకండి. 400 మీరు శ్లోకాలు వచనంలో మన గోరఖ్పూర్లో బాగుంటుంది. నేను తెప్పించాను, అంటే నాకు చాలా రకాలు ఉన్నాయి కానీ చాలా బాగుంది. మంచి తెలుగు తెప్పించుకోండి. మీరందరూ నాకు ఒక్క మాట ఇవ్వండి. ఉగాది నుంచి మొన్న పశ్చిమ గోదావరి, నిన్న ఖమ్మం, ఇప్పుడు కరీంనగర్ 3వ రోజు 3వ ఊళ్ళో ఉన్నాం. అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది ఈ లోపల మీరు మనసులో మీరే అనుకోండి. అమ్మవారు 3 అమ్మల సాక్షిగా మీరు అనుకుని మీరు చేయండి, నాకు సంబంధం లేదు. ఏమిటి అనుకుంటారంటే, అయితే రామాయణం లేదా భాగవతం లేదా భారతం లేదా భగవద్గీత లేదా ఏదో ఒక పురాణం లేదా ఉపనిషత్తు ఏదో ఒక బుక్కుని మీరు మనసులో అనుకుని దాన్ని వచ్చే ఉగాదికి నేను పూర్తి చేస్తా, వినడమో చదవడమో అన్నోళ్ళు చేయండి. మీ ఇష్టం, వ్యక్తిగత కదండి, వ్యక్తిగత, నాకు సంబంధం లేదు. మీకు అమ్మవారికి సంబంధం. మీ రోజు బుక్ చదువుతుంటాం కదా మనం. ఏ బుక్? అది ఆన్సర్ ఎవరంటే ఇచ్చింది? ఆన్సర్ ఇచ్చిందా? నేను చెప్తాను, ఫేస్బుక్. రోజు చదివే బుక్ ఒకటే బుక్, ఫేస్బుక్. చుకెన్బర్గ్కి జై కదా, మనం చదివే బుక్ అది ఒక్కటే. అది కూడా చదవండి, వద్దన్న నేను. కానీ ఏదో పుస్తకం చదువు. నాకు చాలా పెచ్చండి పుస్తకాలంటే, అందుకే పుస్తకాలు పంచి పెడుతుంటాను. ఇంకొక 3 బుక్కులు ఉన్నాయి, పిల్లలకే ఇస్తాను. మేము ఈ పుస్తకాలు చదువుకోవడానికి ఒక వంక కావాలిగా, కూర్చుని చదవలేము. పడిగట్టు ఎన్ని పుస్తకాలు, ఎన్ని కొనేస్తామో, ఎన్ని గిఫ్ట్లు వస్తాయో అన్ని రాకుల్లో పెడుతుంటాం. పాడైపోతుంటాయని చెప్పి వాటిని తిరగేస్తుంటాం, డబ్బాల్లో పెడతాం, ప్లాస్టిక్ దాంట్లో పెడతాం, ఏవో పడతాం. అవన్నీ చదివేది కోరిక, కానీ జీవితం చాలు. ఏదో ఒకటి చేస్తే కానీ వాటిని కలపడం కుదరదు. అందుకని ఒక ప్లాన్. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఎప్పుడు కుదిరితే అప్పుడు, అంటే ఊళ్ళో ఉన్నప్పుడు, తిరుపతిలో కానీ హైదరాబాద్లో కానీ విజయవాడ 3 చోట్ల కుదిరినప్పుడల్లా హోమం చేస్తాం. హోమం అంటే ఏంటి మనకు తెలుసు కదా, నెయ్యి వేస్తారు, సమిధులు, పిడకలు, కట్టెలు, అలా చేసి ఆ వంకగా ఇలా ఓ సంచులు పుస్తకాలు పెట్టడం పక్కన పెట్టుకున్నాం. ఆ హోమం అయిపోయాక ఒక్కో బుక్లో ఒక్కో పేరా కింద 2 పేరాల కింద డేట్ వేస్తాను. శ్రీధర్ గారు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదవాలి, సాత్విక్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదువు, అమ్మ ఇక్కడి నుంచి, ఇలా అందరికీ ఒక్కో బుక్ ఇస్తా, ఒకరి తర్వాత ఒకళ్ళు. అప్పుడు ఏమవుతుంది, అమ్మ వాయిముడి ప్లీజ్. అందుకని చదవడం అనేది ఒక జీవితంలో భాగం కావాలి. మీరు చూడండి, మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే, కేవలం మన మహాభారతంలో 1700 శ్లోకాలు తెలుసా? వాళ్ళకి అన్ని ఉన్నట్టు తెలుసా? భగవద్గీతలో ఎన్ని ఉన్నాయి? 700. భాగవతంలో 18,000. మహాభారతంలో 1,00,000, భాగవతంలో 18,000, రామాయణంలో 24,000. మన ముఖాలకి ఇన్ని ఉన్నాయని కూడా తెలియదు. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. కేవలం పురాణాల్లో శ్లోకాలు 5 లక్షల శ్లోకాలు. ఇంకా వేదం, వేదో నిత్యమధీయత, వేదం అనంతం. ఇంత సంపద ఉంది, జ్ఞానం ఉంది, కానీ మనకేమీ ఎక్కలేదు. ఏదో అక్కడక్కడ వచ్చు. కానీ ఇతర మతస్థులకి వాళ్ళకో బుక్కు, వీళ్ళకో బుక్కు, దాని మీద ఎగిరిదే లుక్కు. హిందువులు వస్తే తొక్కు, అప్పుడే వాళ్ళ కిక్కు కదా.
వాళ్ళకి ఒక బుక్ అయినా వాళ్ళు రోజు చదువుతారు. మనకి ఇన్నున్నా ఏమి నేర్చుకో. మన పుస్తకాల వలన ప్రపంచంలో ఎక్కడ కొత్త దేశం పుట్టలే, తీవ్రవాదులు పుట్టలే, మత కల్లోలాలు జరగలే. ఎందుకంటే మన పుస్తకాల్లో ఉన్న వాటిలో అతి ముఖ్యమైన వాక్యాలు ఏమిటి? సర్వే జన సర్వే జన సర్వే జన. ఈ మీరు ఏమైనా వేద పండితులా? మరి ఎలా చెప్పారు? సగం నేను చెప్తే మీరు సగం ఎందుకు చెప్పారంటే, అందరి మేలు కోరడం మన హెడ్ లో ఉంది, మన బ్లడ్ లో ఉంది, ఈ మట్టిలో ఉంది. అది మన నేల. ఇంత ఇచ్చిన వాల్మీకి, ఇంత ఇచ్చిన వ్యాసాదులకి, ఋషులకి మనం రుణపడి ఉన్నావా లేదా? ఏమంటే ఇప్పుడు ఊళ్ళో ప్రసాదిస్తారా? ఏదో స్వీటో ఆటో దద్దోజో ఏం చేస్తారు? తింటారా? అలా ఇచ్చేస్తారా? ప్రసాదం తినడానికి ఇచ్చారు. అలాగే ఈ జ్ఞాన ప్రసాదం అప్పుడు కదా న్యాయం. కాళ్ళు కొట్టుకున్నావా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? శుభ్రం. ఎవరు చెప్పారు? కాళ్ళు కొట్టుకోకుండా ఇంట్లోకి రాకూడదు, శరీరా అది తిట్టేది మా అమ్మ. అసలు స్కూల్ నుంచి వచ్చాక, మా అమ్మ పేరు విజయలక్ష్మి, స్కూల్ నుంచి వచ్చాక మధ్యాహ్నం ఈ ఒంటి మీద బట్టలతో అన్నం పెట్టరు, టవల్ కట్టుకుని తినేవాళ్ళు. ఈ బట్టలు బయట ఒక కర్ర మీద వేసేవాళ్ళు, దండం అనేవాళ్ళు, దాని మీద వేసేవాళ్ళు. భోజనం చేశాక మళ్ళీ ఆ బట్టలు వేసుకుని బడికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాక ఇంట్లోకి రాడేవారు, సందులోకి వెళ్ళాలి. ఈ బట్టలేమో ఓ పెట్టుండే చెక్క పెట్టిలో వేసేవాళ్ళు, టవల్ కట్టుకుని స్నానం చేసేవాళ్ళు. అప్పుడు ఉతికిన బట్టలు. మా అమ్మ ఎడ్యుకేటెడే కాదా? 5వ తరగతి చదివిన ఎడ్యుకేటెడ్ మా అమ్మ. నువ్వు డిగ్రీ చదువుతావు, ఆడు బూట్లతో ఇంట్లోకి వచ్చేస్తాడు. చెప్పు, చేతులు కడుక్కోడు, గాలు కడుక్కోరు. ఎవరు నేర్పాలి? ఎవరు నేర్పాలి? ఎవరి చేతిలో ఉంది? ఈ ధర్మం, ఈ దేశం నాశనమైన బాగుపడిన ఎవరి చేతిలో ఉంది? అమ్మ చేతిలో ఉంది. మీరు ఈ అమ్మ వచ్చే తరాన్ని తయారు చేస్తుందా? అది నా ప్రశ్న. వచ్చే తరాన్ని తయారు చేస్తుందని చెప్పడానికి రుజువేంటి? ఈ తల్లులకి ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్ల గాజులు వేసుకుంటే అప్పుడు ఈ అమ్మ కరెక్ట్. ఆ ఆడపిల్ల ఈ అమ్మ మాట నాన్న మాట వింటే ఈ తల్లి కరెక్ట్. లవ్ జిహాద్ పేరు విన్నారా? కేరళ స్టోరీ 1 or 2 వచ్చినాయి తెలుసా? ఇంకా 25 వచ్చినా మనం మారవా? ఎవడు పడితాడు ఎత్తుకుపోతాడా? అందుకే పెంచారా పిల్లల్ని? అందుకే కన్నారా? కూర్చోబెట్టరా నీ కూతుర్ని? గాజులు ఎందుకు వేసుకోవా అడగరా? అసలు ఎందుకు వేసుకోవాలి మీకు తెలుసా? గాజులు ఎందుకు వేసుకోవాలి నాకు తెలుసు అన్న తల్లి చేయకండి. అమ్మ చెప్పు జ్యోతి. మనకి మాంగళ్య వస్తువులు 5, అందులో ఇది ఒకటి. కేవలం మన ధర్మం సెంటిమెంటల్ కాదు, ప్రతి దాంట్లో సెన్స్ ఉంది, సైన్స్ ఉంది. శ్రావణ మాసం పేరంటాలకు వెళ్తారా? పేరంటాలకి జ్యోతి ఏం చెప్పిందో విన్నారుగా? ఇక్కడ చేతికి గాజు తగులుతూ ఉండాలి, అది మట్టి గాజు. అది అలా తగులుతూ ఉంటే స్త్రీలకి, ఆడపిల్లలకి ఈ గర్భ సంబంధంగా చాలా ఇబ్బందులు గొడవలు ఉంటాయి. అవి రాకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వేమో తిరిగితే ఏమో బాగుండదు, బట్టలెస్, బొట్టులెస్, స్లీవ్లెస్, సిగ్గులెస్, బ్యాంగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. పొద్దున్న ఓ పిల్ల వచ్చింది, ఇంటర్ పిల్ల, తిడితే మళ్ళీ హట్ అయిపోతారు. ఏం అనలేదు. అందుకని నాన్న ఇలా రారా, ఏం పేరురా, ఏం చదువుతున్నారా అని అడిగి, అమ్మా నువ్వు మీ నాన్నకి ఏమవుతావురా అని అడిగా. ఇక్కడే ఆడ కూర్చుని. ఎందుకు అడిగాను చెప్పనా? వదిలేసి. ఏమిటి చేతులు లేవు,
దివ్యాంగం. చేతులు లేవంటే చేతులు ఉన్నాయండో. మీకు అర్థమైందా? మళ్ళీ నేను కూడా అనుకుంటారు ఎందుకు లేదు సార్, వాళ్ళు మళ్ళీ అట్ట అయిపోతారు. అందుకని అమ్మ నువ్వు మీ నాన్నకి ఏమవుతావు అన్న. ఏమవుతుంది? కూతురు అన్న. ఇంగ్లీషులో డాక్టర్. నేను చెప్పాను నాన్న నువ్వు మీ నాన్నకి డాక్టరు, నాకు డాక్టరు. కానీ ప్రపంచంలో ఎక్కువ మందికి మ్యాటర్, యూ విల్ అండర్స్టాండ్ ల్యాటర్ కదా. పొద్దున్న ఇంకో చిన్న పిల్లోడు వాడు 6 నెలలు. ఇవాళ 6 నెలల వాళ్ళు 4 వచ్చారు నా దగ్గరికి. ఒక్క విధవ ఏడవలేదండి. మామూలుగా పిల్లలు రాగానే కేవలం అనాలి కదా, వాడు ఏడవలేదు. ఒకడు వాడి పేరు ఏంటి, వాడి పేరు వైదిక్ కృష్ణ ఏదో పేరు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చారు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళండి. ఎన్నిసార్లు అడిగానో. వాళ్ళ అమ్మ పిలిస్తే రాడు, వాళ్ళ నాన్న పిలిచారు, నా దగ్గర ఉంటాడు. ఇప్పుడు వెళ్ళిపోదాన్ని ఎలా చెప్తాను. నా బిగ్గెస్ట్ ఫ్యాన్ వయసు 10 నెలలు ఎయిర్పోర్ట్లో కలిసాడు, ఇక్కడ 6 నెలలు. ఇవాళ సక్సీడ్ అనమాట నేను కదా. నేను ఎందుకు చెప్తానంటే ఈ మంచి వాతావరణం, సత్వగుణం చూడండి ఎంత ఆనందం అండి. ఇలా బతకచ్చు కదండి. మనకి ఈ ఈ ఈ మహాశక్తి దేవాలయంలో బయట వెలుగుంది, మన లోపల కూడా వెలుగుంది. జ్ఞానం అనే వెలుగు, అవునా కదా. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గుడి కట్టి అన్నాళ్ళు ఎందుకు వచ్చి 17 పెద్ద దేవాలయం, ప్రశాంతం, ఆనందం. నా కోరిక ఏమిటంటే మీరు ప్రతి స్తంభానికి ఎన్నున్నాయి స్తంభాలు? 8, 16 ఉన్నాయి, అవునా? 8, 16 ఇక్కడ కూడా ఉన్నాయి, లేదు 16 ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలు 18 కదా. ఒక్కొక్క స్తంభానికి చక్కగా అమ్మవారు వివరం, ఆ రాష్ట్రం అది పెడితే అలా తిరిగేటప్పుడు చూస్తారు. ఒకసారి ఇంతే బాగుంది అని ఒక ఐడియా వస్తుంది. శక్తిపీఠాలు 18లో 5 అన్నా చెప్పగలను అన్న వాళ్ళు చేద్దాం. అమ్మ తల్లి చెప్పమ్మా, ఏం పేరు మీ పేరు? జ్యోతి చెప్పమ్మా. కాశీ విశాలాక్షి. అవును, అందరూ మన లెక్క ఛాన్స్ అండి. 3 ఒక్క నిమిషం. పురోహితిగా పెట్టాము రైట్. ఇప్పుడు మొత్తం చెప్పేసి ఒక్క నిమిషం. లంకాయాం శాంకరీ దేవి. నేను చూసా, లంకెళ్ళి వచ్చా. నా చెప్పండి గట్టిగా. మైక్ ఇచ్చేద్దాం. నన్ను మైక్ ఇవ్వచ్చు. మీరంటే మాకు లైక్, మీకు ఇవ్వాల్సిందే మైకు. మాకుంది బుల్లెట్ బైక్. మీరు చెప్పకపోతే చేస్తాం స్ట్రైక్. మైక్ మైక్ దగ్గర. ఐస్ క్రీమ్ గుర్తు తెచ్చుకోండి. హెల్ప్ చేయండి. ఒక 2 పేపర్లో వైట్ పేపర్లు తెప్పిస్తే ఓ చిన్న గేమ్ ఆడిద్దాం అనిపిస్తుంది. 2 వైట్ పేపర్లు, కింద ఒక ఒత్తు, 2 పెన్నులు. ఎవరన్నా దగ్గర పిల్లలే పేపరు, పెన్ను, ప్యాడ్ ఉంటే చక్కగా ఆడవాళ్ళు గేమ్ నేర్పిస్తా. సరదాగా భక్తి వస్తుంది, ఆనందం, అనురక్తి. వచ్చినాయి 18 కొన్ని 5 18 కదా. 18 ఎవరు చెప్తారు? అమ్మ ఇవురా ఆవిడికి వాళ్ళు వస్తారు. ఇగో ఈ పిల్ల వచ్చింది ఇప్పుడు. ఆ పిల్ల రారా, 2 పిల్లలు, 2 అమ్మాయిలు, చిన్న పిల్లలు. కొల్హాపురి మహాలక్ష్మి మాహుద్దే ఏకగిరిక ఉజ్జయిన మహంకాళిం పీడికాయం పురుహూతిక ఓడియానం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూపిణి ప్రయాగే మాధవేశ్వరి ద్వారాయం వైష్ణవీ దేవి గయా మాంగళ్య గౌరిక వారాంస విశాలాక్షి కాశ్మీరేందు సరస్వతి అష్టాదశ పీఠాని యోగి నామకుండవ. గట్టిగా
సిరీస్ ఒకసారి చెప్పట్లో అమ్మా సిరీస్ 18 చెప్పావు కదా, అందుకని నీకు దశముఖుల ద్రాక్ష గట్టిగా. ఇప్పుడు గేమ్ చెప్తాను, గేమ్ చెప్పే లోపల ఆ పిల్ల రారా తల్లి మా అమ్మ హరే కృష్ణ. అయితే ఒక్కసారి ఏ పేరు బాబు ఏం చదువుతున్నా తెలుగు వచ్చా అమ్మ చదువు అమ్మ ఏముంది మళ్ళీ ఒకసారి ఆయుడు కాదు మన ఆయుడు మళ్ళీ మళ్ళీ మా అమ్మ కదా నివాస. ఇప్పుడు ఏమంటే పిల్లదా తప్పు మందా, దానికి తెలుగు రాకపోవడం కారణం ఎవరు తప్పు? ఏం రావు తెలుగు రాష్ట్రాలనేవి ఏమన్నా అమ్మ లేకుండా పిన్ని గౌరవింపబడుతుందా? ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదండి. ఇప్పుడు మన దేశాన్ని ప్రధానమంత్రిగా చేసిన తెలుగు ఆయన ఎవరు? పివి తెలుగువారి టీవీ. మన ఆయనకి ఎన్నొచ్చు? మన డబ్బుల మీద రూపాయి నోటు మీద ఎన్ని ఉంటాయో అన్ని భాషలు వచ్చాయనికి. అర్థమైందా? ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదండి బాబు, కానీ అసలు భాష మర్చిపోవడం ముప్పు. ఈ విషయం అందరికి చెప్పు, వినకపోతే టీవీ చెప్పు. అక్కడికి అర్థమైందా? ముగ్గురిని మర్చిపోకూడదు. చెప్పండి. మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాష. మూడు మర్చిపోకూడదు. విను, ఈ బుక్ చదివి నాకు ఎప్పుడు ఫోన్ చేస్తావు? నెల రోజులు పడతా? అది మొత్తం చదివి నీకు ఏమర్థమైందో నాకు చెప్పాలి. ఓకేనా? యు ఆర్ మై డాక్టర్, ఐ విల్ సీ యూ లేటర్. వాట్ ఈజ్ యువర్ మ్యాటర్? తల్లి కూర్చో. రైట్. పిల్లలందరూ బంగారాలేనండి, కానీ మనమేమో వాళ్ళకి ఏం చెప్పట్లేదు. ఒక చెప్తావా? నీ పేరేంటి? మనోజ్. మనోజ్ మనోహర్. ఒకసారి తీయను. మనోజ్ తోపు మీరు తీందో స్నాప్. మనోజ్ వెలకి తుమ్ములేపు. చెప్పు కూర్చో. గోవింద ప్రభాతే కరదర్శన సముద్రవసనే దేవి పద్మదర్శన మండిలే విష్ణు పద్మే నమస్సుభ్య పాదస్పశ్యం క్షమస్వమే అహల్యా ద్రౌపదీ సీత తారా మండోదరి తదా పంచకన్యాస్పరే నిత్యం గౌర సంకటనాశనం పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిరః పుణ్యశ్లోకా వైదేహి పుణ్యశ్లోకో జనార్దన కర్కోటకస్య నాగస్య దమయంత్యానలస్య చ ఋతుపర్ణస్య రాజస్య కీర్తనం కలినాశనం అశ్వత్థామ బలివ్యాసః హనుమానాచ విభీషణः కృపః పరశురామస్య సప్తైతే చిరంజీవినః స్నానం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకాలు గంగే చ యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుతు గంగా గంగేతి యో భూయ యోజనానాం చ తైరపి ముచ్యతే సర్వ పాపేభ్యః విష్ణులోకం స గచ్చతే. బాబు ఆన్లైన్ క్లాస్ ఎవరు చెప్పలేదా? ఇది తెలియదు. ఎవరికైనా తెలుసుకుంటారు. ఎంత బాగా చెప్తుంది అసలు. వాళ్ళు ఎవరు? ఇది ఆన్లైన్లో నేర్చుకోమని ఎవరు చెప్పారు? అమ్మ వచ్చిందా? అమ్మ వచ్చిందా? ఏం పేరు అమ్మ మీ పేరు? గట్టిగా గట్టిగా. ఎక్కడన్నా నీ బుర్ర పల్లె పనిచింది. చదువుకున్నాను కూడా బాగా పెద్ద పెద్ద చదువు ఏ బుర్ర పని. అది ఎంత బాగా చెప్పిందండి. ఎన్నేళ్ళు తిరిగి 8 బాగా చెప్పింది కదా.
అసలు అంటే ఎలా అంటే ఈ బిడ్డ అంత తగ్గట్టు తయారవడం కారణం ఎవరు? అమ్మ. మమ్మీ కాదు, అది మమ్మీ అవుతుంది, డమ్మీ అవుతుంది. అంతా బాగుంది కానీ ఏడున్నదక్కో ఏడున్నావక్క ఎలా చెప్పవా నువ్వు? ఎవరైనా చెప్పవా? నవ్వులు పువ్వులు ఇదే అమ్మాయికి ఇరికించాడు. తల్లి ఏంది? ఏడున్నవక్క గాజులు ఏడున్నవక్క. ఎందుకు వేసుకోవాలి చెప్పు? ఎక్కువగా టీచర్ వేసుకోవాలి సార్. ఏం పేరు టీచర్ పేరు? హెప్సిత మేడం. విన్నారా? అలా చేయకండి. ఏంటి టీచర్ పేరు? హెప్సిత. ఎప్సిబా అంటే గొర్రె. ఇట్లా బొట్టు పెట్టుకుంటావా స్కూల్లో? పర్లేదా? ఇప్పుడు ఏడా అవుతా ఎప్సిబా? ఈ వీడియో చూస్తే ఎడుతుందే మరి బాబు. ఈ తాడికి ఏమన్నా? ఈ తాడు నెలలో అమ్మవారు పర్లేదా? ఏమన్నదా? డ్రెస్లో కలిసిపోద్దేమో కదా. పైన టై ఉంటుందా? టై ఏ స్కూల్ రా? ఇంగ్లీష్. దాని పేరు? స్కూల్ పేరు ఇంగ్లీషు ఇంగ్లీష్ యూనియన్. గుళ్ళో కొన్ని పాటలు పాడకూడదని అలా కంట్రోల్లో ఉంది. ఓ మాయా అని పాడాలి. ఎట్లా తల్లి? ఇప్పుడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు తెలుగుని. తమిళ కవి అన్నారు సుందర తెలుగు అన్నారు. సినిమాలో కూడా మంచి పాటల్లో చెప్పారు. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. అసలు మన భాష చాలా గొప్పది. కాలోజీ ఎంత కొట్టుకున్నారు ఆయన. తెలుగుడు పోయి తెలుగు మాట్లాడారా, తెలుగు వచ్చిందా అని తిట్టాడు కాలోజీ. ఆయన ఏమన్నాడు తెలుసా కాలోజీ? నా బాధ ప్రపంచం బాధ కాదు, ప్రపంచం బాధ నా బాధ అన్నాడు. మరి కాలోజీ మాటలు ఎక్కవు, శ్రీ నారాయణ రెడ్డి మాటలు ఎక్కవు, పోతన్ గారి పద్యాలు ఎక్కవు. ఏమంటే పోతన్ గారి పద్యం ఒక్కరికైనా వచ్చా? ఒక్క చెయ్యి లేచి, ఒక్క చెయ్యి. ఎందుకు రాలే? కౌశిక్ ఓ 2 నెలలు టైం తీసుకుని 18 అమ్మవారు విత్ పిక్చరు డీటెయిల్డ్ అస్సాం కామాఖ్య పిఠాపురం పురోహితిగా డీటెయిల్డ్గా ఓ మంచి ఫ్లెక్సీ లాగా మంచి ఫ్రేమో వేయించేసి, అలాగే ఈ 16 ఈ అమ్మవార్లు పైన ఒక తెలుగు పద్యం బాధ్యత తీసుకుంటున్నావు కదా మీద బిగా అలా అప్పుడు తిరుగుతుంది. ఏమవుతుంది? అలా ఒక నిమిషం నిలబడి, ఉదాహరణకి మీ మనసు బాగోలేదండి, మీ మనసు చాలా డల్లగా ఉంది, ఎవరో ఏదో అన్నారు, ఏదో జరిగింది, మనసు అంతా కకావికలం అయిపోయింది. అప్పుడు మీరు గోడ మీద తెలుగు పద్యం చూశారు, గుళ్ళోకి వచ్చి బలం వస్తుంది. అలా నేను ఒకసారి ఏడ్చే పరిస్థితి వచ్చింది, ఆ పద్యం నాకు బలం ఇచ్చింది. చెప్పడం ఒకసారి అందరూ నేర్చేసుకోండి. ఎప్పుడు వీకైనా సరే రాక్ అయిపోతారు. బలమెవ్వడు బలహీనులకు, చెప్పండి, బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కలిరాజుకు, బలమెవ్వడు సుగ్రీవాదులకు, బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకు, బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ. నేను ఇది ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఒకరింట్లో అలా గోడ మీద ఉంటే చదివి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను.
నా వెనకాల నువ్వు ఉన్నావు తండ్రి అని. లేకపోతే ఎవరు నడిపిస్తున్నారండి? ఒక్కసారి ఆయన తప్పుకుంటే మనం ఏదో ఒకటిగా పెడతారు కదా. అందుకని మనం పిల్లలకి నేర్పాలి, మనం నేర్చుకోవాలి. మన భూమికి ఉపకారం పద్యం బ్యాచ్, మద్యం బ్యాచ్ కాదు. నేను చకచక అడుగుతాను, చకచక చెప్పేయండి. ప్రశ్న మళ్ళీ చెప్తాను, చెప్పండి అందరూ. కట్టు, గట్టిగా కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే ఇట్టు లేదన్నమాట. నువ్వు కట్టు, రేపు తీసేద్దా, ఎక్కువగా తీసేద్దా, దీన్ని చూద్దా, తీసేద్దా. ఇది రక్ష అండి, గుళ్ళో కట్టారండి. ఆవిడ చీర కడద్దా, చీర కడద్దా కదా. బొట్టు ఉండదు, వాళ్ళకి బొట్టు ఉండదు. అమ్మ తిందో, అమ్మ పెట్టదు, తెలుసు కదా సార్. మిస్సమ్మ సినిమా చూసారా? అయ్యా, ఇదే వేదిక నుండి అలాంటి స్కూల్స్ కి పిల్లల్ని పంపేయాలి చెప్పండి ఫస్ట్. అలా అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? మంచి సర్వీస్ స్కూల్లే అంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే విజ్ఞాన విహార స్కూల్ ఆర్ఎస్ఎస్ బేస్డ్ ఉందా మీకు? లేదు. దానికోసం ప్రయత్నం చేయండి. శిశు మందిర్ ప్రయత్నం చేయండి. లేదు, మీరే కొందరు స్కూల్ పెట్టండి. మీరు రాజు దీక్షిత్ పేరు విన్నారా? నెట్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి, హిందీ వస్తే హిందీలో, తెలుగు అయితే తెలుగులో ఆయన మాటలు వినండి. ఇప్పుడు ఈ స్కూల్కి ఎన్ని పోతారు? స్కూల్కి ఎన్ని గంటలు పోతావు? 8కి పోవాలి. ఇప్పుడు రోజు పొద్దున్న నువ్వే లేస్తావా? అమ్మ ఊరికే సరదా కన్నా నేనే లేస్తాను. బంగారు తల్లి నువ్వు తోపు, అందులో అనుమానం లేదు. కానీ మరి పిల్లలకి పొద్దున్న ఆకలి వేస్తుందా? వేయదు. ఈవిడ బలవంతంగా ఇడ్లీ కుక్కి నీళ్ళు పోసి తినో వచ్చేసింది వేళ చెప్పలే తొందరగా. దీనికైనా పిలకలేదు కాబట్టి ఆ వేళ ఆయన ఏం చెప్పుకోండి. లేదా మళ్ళీ ఇలా ఇదంతా తీసి ఆ ముళ్ళు వేసి ఇలా అని ఇది చూసాను మేము. మా అమ్మ చేయలేదా, ఇంకో అమ్మ చేయలేదా? తొందర ఆవే వేళ చూసింది, అటు వచ్చేసింది. అసలు వాళ్ళ జీవితాన్ని టెన్షన్ ఏంటండి? ఆడుకోవాలి కానీ ఫంక్షన్ కదా. ఆయన చాలా విషయాలు పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా విషయాలు చెప్పారు. అందుకని వాళ్ళని ఆడుకునే వయసు, ఆడుకోవాలి, నేర్పించాలి, వద్దని చెప్పరు. కానీ వాళ్ళని ఒత్తిడి చేయకూడదు. ఈ ఒత్తిడి అలా అలా బిల్డప్ అయ్యి వీళ్ళకి ఎప్పుడు ఛాన్స్ ఉందో అప్పుడు అమ్మనే నాన్న తీసుకెళ్ళి ఒడి మీద వదిలేస్తారు. ఓల్డేజ్ హోమ్స్ అదిగా వచ్చినాయి, అర్థమైందా? అందుకని మీరు మంచి స్కూల్ కరీంనగర్లో వచ్చేలాగా ప్లాన్ చేయండి. అయిన తర్వాత నాకు ఫోన్ చేయండి, ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి. నేను సపోర్ట్ కొట్టుండే అమ్మా శిరీష, ఇందులో ఉన్న శ్లోకాలన్నీ 3 నెలల్లో నేర్పి నాకు ఫోన్ చేయండి, ఓకేనా? మగది పో రైట్ నాన్న. అందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీకు కొన్ని బాధ్యతలు ఇచ్చాను. ఇప్పుడు గేమ్ ఆడదాం. ఆయనతో కథ చెప్పేసుకుని మేము క్వశ్చన్లు అడుగుతాను కదా, చక్కగా అడుగుతాం, ఓకేనా? చక్కగా చెప్పాలి. మీ అందరికీ హ్యాపీ కావాలా, బీపీ కావాలా? వీరుగా హ్యాపీ కావాలా, బీపీ కావాలా? జయం కావాలా, భయం కావాలా? వరంగాల రాజు కావాలా? నదిగాల పది కావాలా? రాతగాల బాధ కావాలా? గంగాల దొంగాల? గీతకాల వాతకాల? జయం కావాలా, భయం కావాలా? రత్తగాల చెత్తగాల? ఎనర్జీ కావాలా, ఎలర్జీ కావాలా? పద్యం కావాలా, మద్యం కావాలా? మద్యం గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉండాలంటే మద్యం, మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మద్యం. అదేనా? సరే, ఆఖరి ప్రశ్న. శ్లోకం కావాలా, శ్లోకం కావాలా? నాకు ఏదో శ్లోకం వచ్చాను చేస్తాను, ఏదైనా పర్లేదు, ఏదో ఒక్కటి. అది భౌతికత భాగవతం అట్లా ఏం లేదు, ఏది వస్తే అది చేయండి. నాకు మీరేం చెప్పద్దు. ఇప్పుడు నేను మీకు మైక్ ఇయ్యను, మీరేం చెప్పద్దు. టైం లేదు, ఓపిక లేదు. అమ్మయ్యా
మరి నేను మళ్ళీ ఎప్పుడు రావాలి? నేను మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు రావాలి? మీరు అందరూ ఒక శ్లోకం చెప్తే వస్తాయి. ఎందుకు వస్తానే ఊరికే రావాలా? మీరు బాగుపడితే మాకు లాభం. అందరూ ఒక శ్లోకం, మీ ఇంట్లో భౌతికత ఉంది, ఒక శ్లోకం చెప్పేస్తాను, నేను చేసుకోండి. నెక్స్ట్ టైం చెప్పేది మీరు రెడీ అన్నప్పుడు నేను వస్తాను. ఓకేనా? కౌశిక్ చెప్తాడు, మీరు చెప్తే కౌశిక్ ఫోన్ చేస్తాను, నేను వస్తాను. మనం అందరం చాలా మాట్లాడుకోవాలి. మీరు మంచి తల్లులు. నాకు ఫిజికల్గా ఓపిక లేదు, కానీ చాలా సంతోషం ఉంది మిమ్మల్ని అందరినీ. అందుకని మీకే వచ్చి చెప్పబడుకుంటూ సరే నాన్న. ఇంకొక విషయం ఏమంటే, భగవద్గీతలో మనందరికీ ఒక్కొక్క అధ్యాయం ఒక్క శ్లోకం అన్నా రావాలి. అది ప్లాన్ చేయి. 24 గంటలు వదినా ఏమండేవు, అక్క ఏం చేస్తున్నావు, లలిత జ్యువెలర్స్, కనిష్క జ్యువెలర్స్, పక్కింటోడు గొడవ, ఇవేమవుతు. 24 గంటలు కాలం అలా గడిచిపోతుంది. అలా గడిచిపోతే ఏమవుతుందో ఒక కథ చెప్పేసి నేను మీతో గేమ్ ఆడించేసి వెళ్ళిపోతాను. చెప్పండి. ఆఖరిది శ్లోకం చెప్తాను కదా, అది 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. చెప్పండి. మాత్ర అంటే రోజు చేసుకుంటాం కదా, షుగర్కి, థైరాయిడ్కి, బీపీకి. ఈ సంస్కృతంలో మాత్ర అంటే అది కాదు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాం స్థాం స్థితిక్షస్వ భారత. అర్థమైంది? ఏమో కృష్ణుడు ధైర్యం చెప్తున్నాడు. శీతాకాలం వస్తుంది, బాధపడలే కదా, ఏదో కప్పుకుంటాం, తలుపులు మూసుకుంటాం, స్వెట్టర్లు వేసుకుంటాం, రగ్గులు కప్పుకుంటాం, చలిమంటలు వేసుకుంటాం, హీటర్లు పెట్టుకుంటాం. మళ్ళీ ఎండాకాలం వస్తే ఏసీలు, ఫ్యాన్లు, ఏవో ఏడవట్లేదు, మార్చుకున్నాం. కృష్ణుడు అంటున్నాడు, జీవితంలో శీతాకాలం ఎండాకాలం ఎలాగో సుఖం దుఃఖం కూడా అలాగే. యాక్సెప్ట్ చెయ్యి. ప్రతిదానికి వెళ్ళిపోయే, ప్రతిదానికి కంప్లైంట్ చేయ. అత్తగారు ఏదో అన్నారు, అన్నే ఎవరో ఏదో వాగారు, వాగని ప్రతిదానికి రియాక్ట్ అయిపోతావా? అంత ఖాళీ ఉన్నావా? ఆ ఖాళీ టైంలో శ్లోకం నేర్చుకోవచ్చు కదా. చచ్చినప్పుడు ఎవరైనా వస్తారా? అందుకని మీ అందరికీ నా విజ్ఞప్తి, చదవండి వినండి, చదవండి వినండి, చదవండి వినండి. ఇంకో 2 పనులు కూడా రాయండి. నామకోటి పెట్టుకోండి. ఖాళీ దొరికినప్పుడల్లా ఒక పేజీ రాయండి. మీ మనస్సు పెట్టాలి, అక్కడ కళ్ళు పెట్టాలి, చెయ్యి పెట్టాలి. అప్పుడు ఏకాగ్రత. ఆహా, ఏ పేరు తల్లి రామ, ఆహా, నా పరువు దక్కించావు, కరీంనగర్ పరువు దక్కించావు. ఏ పేరు పేరు? జయం. జయం కలుగుగాక. జయశ్రీ గట్టిగా. ఆనంద హేళ, అందుకే బృందావనం మాల. జై శ్రీరామ్. ఇది కదా బుద్ధి. కాలాన్ని ఎలా కదా గడపాలి. కవులు చెప్పుకుంటున్నా నానా, కాలం వ్యర్థం చేయకూడదని చెప్పడానికి ఒక జరిగిన కథ చెప్పేసి గేమ్ ఆడుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం నేర్చేసుకోండి. 2వ అధ్యాయం 14. జీవితంలో ఏదైనా రావచ్చు. కృష్ణుడు అంటున్నాడు, భరించడాన్ని నేర్చుకో అంటున్నాడు. లెర్న్ టు టాలరేట్. భరించడాన్ని నేర్చుకోండి. అవమానం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, భరించడాన్ని నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఒక ఊర్లో నన్ను ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక ఊర్లో ఒక ఈ కట్ చేసి ఈ